ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్య యోగంలో 18వ శ్లోకం యొక్క భాష్యము మరియు టీకలు కూడా యథామతిగా తెలుసుకుంటూ ఉన్నాం. అందులో శ్రీ మధుసూదని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంతకు పూర్వము అప్రమేయము అనేటువంటి శబ్దానికి వ్యాఖ్యానం చేస్తూ శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు అప్రమేయం ఎందుకు అంటే ఏ ప్రమాణం చేత కూడా ప్రత్యేక అభిన్న పరమాత్మ తెలియబడదు. ఎందుకు? స్వప్రకాశత్వాత్, అది స్వయం ప్రకాశం ఉంది. స్వయం ప్రకాశము అనంటే పూర్వమీమాంసకులైనటువంటి ప్రాభాకరులు కూడా స్వయం ప్రకాశం అని చెప్తారు జ్ఞానం. కానీ వారి యొక్క ధోరణి వేరుగానే ఉంది. అది ఉపనిషత్ సిద్ధాంతానికి విరోధం ఉన్నది. దాన్ని ఖండన చేయడానికి మొట్టమొదలు నైయాయికులను తీసుకొచ్చాడు. వారు ఆత్మ జడమున్నది అని చెప్తారు. ఆత్మ మనసుల యొక్క సంయోగం చేత జ్ఞాన గుణం ఉత్పన్నమైతుందని చెప్తారు. అయితే ఆ జ్ఞానం చేత ఘటపటాది వ్యవహారంలో వారు అణువ్యవసాయమును ఒకటి ఒప్పుకున్నారు. దాన్ని ఖండన చేస్తూ ప్రాభాకర్లు అణువ్యవసాయం అనేది ఒప్పుకునే అవసరం లేదు, వ్యవసాయ జ్ఞానం చేతనే సకల వ్యవహారాలు అవుతాయి, ఆత్మ ప్రత్యక్షం కూడా అవుతుంది. అయితే నైయాయికులు ఏమన్నారు? వ్యవసాయ జ్ఞానం చేత కాదు, అణువ్యవసాయం జ్ఞానం చేత ఆత్మ ప్రత్యక్షం అవుతుంది అన్నారు. అది గౌరవ దోషం. అందుకని నైయాయికులను ఖండన చేసి ప్రభాకరులు వీరు కూడా అదే చెప్తారు. ఆత్మ మనస్సుల యొక్క సంయోగం చేతనే జ్ఞాన గుణం ఉత్పన్నమైతుంది. కానీ ఆ జ్ఞానం స్వయం ప్రకాశం ఉన్నది. ఆ జ్ఞానం చేతనే ఘటము తెలియబడుతుంది, ఆ జ్ఞానం చేతనే ఆత్మ తెలియబడుతుంది. ఆ జ్ఞానం స్వయం ప్రకాశం కాబట్టి తన చేత తాను కూడా తెలియబడుతుంది అని ఈ విధంగా అన్నారు. కానీ ఇక్కడ జ్ఞానం అనేది గుణము, అది స్వయం ప్రకాశము, దాని చేత ఆత్మ తెలియబడుతుంది అనేటువంటి ఈ ప్రక్రియ ఉపనిషత్ సిద్ధాంతానికి విరోధం ఉంది. ఎందుకంటే ఆత్మయే స్వయంగా ప్రకాశ స్వరూపం ఉంది. దానికి వేరే గుణం యొక్క గాని ఇంకా ఇతర ప్రకాశాల యొక్క అపేక్ష లేదు, స్వయం ప్రకాశం. అయితే ఇతర ఘటాదులను తెలుసుకునేటప్పుడు దానికి వృత్తి యొక్క అపేక్ష ఉంది. కానీ తన విషయంలో ఏ వృత్తి యొక్క గాని ఇతర ప్రమాణాల యొక్క గాని అపేక్ష లేదు, అది స్వయం ప్రకాశం ఉంది. అదే విధంగా ముఖ్యంగా మధుసూదన సరస్వతి స్వాముల వరకు చెప్పే తాత్పర్యం ఏమిటి అంటే, శబ్ద ప్రమాణం చేత అంటే తత్వమస్యాది మహావాక్యాల యొక్క విచారణ చేత అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తి రూప జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఆ వృత్తి రూప జ్ఞానం కూడా మిథ్యయే. అది కూడా ఏం చేస్తుంది అని అంటే, ఆత్మయందు ఆరోపించబడినటువంటి అతద్ధర్మాలు ఏవైతే ఉన్నాయో, అనాత్మ ధర్మాలు, అజ్ఞానం గాని అజ్ఞాన కార్యం గాని, ఇదంతా కూడా ఆత్మ భిన్నములు, అతద్ధర్మాలు. వాటిని నిరాకరణ చేయటం మందు మాత్రమే అహం బ్రహ్మాస్మి వృత్తి అంటే శబ్ద ప్రమాణము, వేదము, ఉపనిషత్తు యొక్క ప్రామాణ్యత. అంతేగాని ఆత్మ ప్రత్యక్షం నందు ఉపనిషత్తుల యొక్క అనగా శబ్ద ప్రమాణం యొక్క అపేక్ష కూడా లేదు అని చెప్పే ముఖ్య తాత్పర్యం ఉంది. అయితే బాహ్య ఘటాదుల యందు ఏ విధంగా ప్రక్రియ ఉంది అది చెప్పుకున్నాం. ఏ విధంగా చెరువులోని నీరు అది కాలువ ద్వారా కేదారం వరకు వెళ్లి కేదారాన్ని అంటే ఆ మడిని వ్యాపిస్తుంది. అయితే చెరువులో నీటి యందు సూర్య ప్రతిబింబం ఉంటుంది, కాలువ నీటి యందు కూడా సూర్య ప్రతిబింబం ఉంటుంది. మరియు కేదారం యొక్క ఆకారాన్ని పొందినటువంటి జలమునందు కూడా సూర్య ప్రతిబింబం ఉంటుంది. అదే విధంగా చైతన్యము అంతఃకరణమునందు ప్రతిఫలితమై అది ప్రమాత అనబడుతుంది. మరియు అంతఃకరణ వృత్తి ఘటదేశ పర్యంతం వెళ్లినటువంటి ఏ వృత్తి ఉన్నదో ఆ వృత్తి యందు ప్రతిఫలితమై ప్రమాణ చైతన్యం అనబడుతుంది. మరియు ఘటం పట్ల ఉన్నటువంటి చైతన్యానికి ఘట అవచ్ఛిన్న చైతన్యం లేదా ఘట ఉపహిత చైతన్యం అంటాము. ఎప్పుడైతే అంతఃకరణం యొక్క వృత్తి ఇంద్రియము ద్వారా ఘటదేశ పర్యంతం వెళ్లి ఘటాన్ని వ్యాపిస్తుందో అప్పుడు ఆ వృత్తి ఘట అవచ్ఛిన్న చైతన్యాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి అజ్ఞానాన్ని నష్టం చేస్తే అప్పుడు ఆ వృత్తి యందు ఉన్నటువంటి ప్రమాత మరి ఘట ఉపహిత చైతన్యము రెండు ఏకలోలి భావాన్ని పొందుతాయి, రెండు ఏకమవుతాయి. అప్పుడు అక్కడ ఆ ఘట ఉపహిత చైతన్యమే లేదా
ప్రమాత చైతన్యం అనండి, చిదాభాసుడు. అతడు ఇది ఘటము అని తెలియబడుతుంది. ఆ ఘటాన్ని అంటే బాహ్య పదార్థాలను తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ వృత్తి యొక్క అపేక్ష వచ్చింది. ఘటావచ్ఛిన్న చైతన్యం ప్రమాత్రభేదాత్ స్వ అజ్ఞానం నాశయత్ అపరోక్షం భవతి. అంతఃకరణం యొక్క వృత్తి ద్వారా ప్రమాత చక్షురాది ఇంద్రియముల ద్వారా ఘటదేశ పర్యంతం వెళ్లిన తర్వాత అప్పుడు ప్రమాత మరి ఘటావచ్ఛిన్న చైతన్యం రెండు అభేదమైతే అప్పుడు ఆ ఘట అవచ్ఛిన్న చైతన్యాన్ని ఆశ్రయించుకొని ఏదైతే ఘటాన్ని ఇంత దగ్గర తెలియకుండా చేసినటువంటి అజ్ఞానం ఉన్నదో ఆ అజ్ఞానాన్ని ఈ వృత్తి నాశనం చేస్తుంది. అప్పుడు చైతన్యాలు అభిన్నమైపోయినాయి. ప్రమాతృ చైతన్యము ఘట ఉపేత చైతన్యం లేదా ఘట అవచ్ఛిన్న చైతన్యం రెండు ఏకలోలి భావాన్ని పొందినాయి. అప్పుడు ఆ ఘట అవచ్ఛిన్న చైతన్యము ఇప్పుడు ఏమైంది? అపరోక్షమైంది. ఇంత దగ్గర అజ్ఞాతం ఉండే ఘట ఉపహిత చైతన్యం ఇప్పుడు అపరోక్షమైంది. అయితే ఘటంచ స్వ అవచ్ఛేదకం స్వ తాదాత్మ అధ్యాసాద భాషయతి. ఎప్పుడైతే అజ్ఞానం నష్టమైపోయిందో ఆ ఘట ఉపేత చైతన్యం చేత ఈ ఘటము అయం ఘట అని తెలియబడింది. అయితే ఇక్కడ చాలా సూక్ష్మమైనటువంటి ప్రక్రియ ఉంది, చాలా విస్తారంగా ఉంది. ఇదంతా కూడా సిద్ధాంత బిందులో చాలా చక్కగా వివరించబడింది. కొంచెం ఝలక్ చూద్దాము. సిద్ధాంత బిందులో ఘట ప్రకాశతే. ఇప్పుడు ఏమైంది? ఘటం తెలియబడింది. వాస్తవంగా తెలియబడింది ఎవరు? ఇది విచారం చేయాలి. ఘటం తెలియబడిందా, ఘట అవచ్ఛిన్న చేతనం లేదా ఘట ఉపహిత చేతనం తెలియబడిందా? వ్యవహారం అయితే అవుతుంది అయం ఘట లేదా ఘట ప్రకాశతే అని వ్యవహారం అవుతుంది. ఇంత దగ్గర అజ్ఞాతం ఉండే ఘటము ఇప్పుడు ఇది ఘటము అని తెలియబడింది. వాస్తవంగా ఇంత దగ్గర అజ్ఞాతం ఉన్నది ఎవరు, ఇప్పుడు ప్రకాశింపబడేది ఎవరు? ఈ విషయంలో కొంచెము సిద్ధాంత బిందులో పోయి విచారం చేద్దాము. ఘట ప్రకాశతే ఇది వ్యవహారస్తు ఘట అధిష్టానీభూత చిదంశ అభిప్రాయేణ ఉపపద్యతే. ఘట ప్రకాశతే అనేటువంటి చోట అయం ఘట అనేది జ్ఞానమైందో ఇక్కడ తెలియబడింది ఘటము కాదు, ఘటానికి అధిష్టానభూతమైనటువంటి చిదంశం మాత్రమే. అంటే ఘట ఉపేత చైతన్యం మాత్రమే ఇక్కడ తెలియబడింది, ఘటము కాదు. అవశ్యం చ ఏతదేవం విజ్ఞేయం. తప్పకుండా ఘట ఉపహిత చేతనమే తెలియబడిందని ఒప్పుకోవాలి గాని ఘటం తెలియబడింది అని మాత్రం ఒప్పుకోవద్దు. అట్లా ఇప్పుడు విచారం చేయండి. రజ్జు యందు ఆరోపితమైనటువంటి పాము అధ్యాస చేత పాము యొక్క ప్రతీతి అయింది. అయితే తీరా ప్రకాశం యొక్క సహాయం చేత దగ్గరికి వెళ్ళినట్లయితే ఇప్పుడు పాము లేదు అని తెలియబడింది. ఇప్పుడు ఇంత దగ్గర తెలియబడింది ఎవరు? మరి ఇప్పుడు ప్రకాశం యొక్క సహాయం చేత తెలియబడింది ఎవరు? విచారం చేయండి. అధిష్టానమే కదా, తాడే కదా. ఇంత దగ్గర తాడు యథార్థంగా మనకు తెలియక తాడు యందు పాము ఉన్నదని భ్రాంతి చేత ప్రతీతి అయింది. కానీ ఇప్పుడు అజ్ఞాతం ఉన్నది ఎవరు? తాడే. ఇప్పుడు జ్ఞాతమైంది ఎవరు? తాడే. తెలిసింది ఎవరు? తాడే కదా. ఈ తాడు అని తెలిసింది, పాము లేదని నిశ్చయమైంది, నిషేధింపబడింది. అంటే ఇంత దగ్గర అజ్ఞానం దేన్ని ఆశ్రయించుకొని ఉన్నదో అదే తెలియబడింది. అంటే ఒక నియమం ఏర్పడింది. ఏమిటి అని అంటే జ్ఞాన అజ్ఞానయోహో సమానాశ్రయ విషయత్వ నియమాత్. ఇప్పుడు ఒక నియమం మనకు తెలిసింది. ఇంత దగ్గర రజ్జు యొక్క అజ్ఞానం ఉండే, అంటే రజ్జువే అజ్ఞాతం ఉండే. ఇప్పుడు తెలియబడింది అధిష్టాన రూప రజ్జువే. అంటే ఇంతవరకు అజ్ఞానం దేన్ని ఆశ్రయించుకుని ఉన్నట్టు? రజ్జువును ఆశ్రయించుకున్నాం. రజ్జువునే కప్పింది. ఏది కప్పుతుందో కప్పబడేదాన్ని ఆశ్రయించుకునే ఉంటది, అన్యత్ర ఉండదు. కాబట్టి రజ్జువును ఆశ్రయించుకొని అజ్ఞానం ఉన్నది. ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత రజ్జువే ప్రకాశింపబడింది. అంటే రజ్జువే అజ్ఞాతం ఉండే, రజ్జువే ప్రకాశింపబడింది. అట్లే ఈ సంపూర్ణ ద్వైత ప్రపంచం అంతా కూడా అధ్యస్థం ఉన్నది, అధ్యాసం ఉన్నది, అజ్ఞాన కార్యం ఉన్నది. అజ్ఞానమే అధ్యస్థం అన్నప్పుడు తత్కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచం అంతా కూడా అధ్యస్థమే. ఆ ప్రపంచాంతర్గతమే ఈ ఘటం ఉన్నది. ఇప్పుడు ప్రపంచానికి అధిష్టానం ఎవరు? చైతన్యం, ఆత్మ లేదా బ్రహ్మము. మరి ఘటానికి అధిష్టానం ఎవరు? బ్రహ్మమే, చైతన్యమే. ఈ ప్రపంచం ఒక ప్రతీతి ఎందువల్ల కలిగింది?
अधिष्ठान रूप ब्रह्म యొక్క अज्ञाనం చేత जाके अज्ञान से भ्रांति होवे और जाके ज्ञान से भ्रांति की निवृत्ति होवे सो अधिष्ठान कहिए है దేని యొక్క అజ్ఞానం వల్ల భ్రాంతి కలుగుతుందో దాని జ్ఞానం చేతనే భ్రాంతి నివృత్తి అవుతుంది అటువంటి దానికి ఏమనాలి అధిష్టానం అనాలి ఇది అధిష్టానం యొక్క లక్షణం మరి సంపూర్ణ ద్వైత ప్రపంచానికి అంతటి కూడా అధిష్టానము బ్రహ్మం అంటే బ్రహ్మమే ఇంత దగ్గర అజ్ఞాతం ఉండే మరి భ్రాంతి నివృత్తి అయిన తర్వాత తెలియబడింది ఎవరు అధిష్టానమే అంటే బ్రహ్మమే అంటే చైతన్యమే మరి ఇప్పుడు ఘటానికి కూడా అధిష్టానం చైతన్యమే ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత తెలియబడింది ఎవరు చైతన్యమే అధిష్టానం చైతన్యం అధిష్టానం ఒక అజ్ఞానం చేతనే ఆ ఘట రూప భ్రాంతి కలిగింది ఇప్పుడు చైతన్యం ఒక జ్ఞానము కలిగిన తర్వాత భ్రాంతి నివృత్తమైంది జ్ఞానము అజ్ఞానం రెండు ఒకే రజ్జును ఆశ్రయించుకొని ఉన్నాయి అట్లా ద్వైత ప్రపంచానికి అధిష్టానం ఎవరు బ్రహ్మం తెలియబడింది ఎవరు అజ్ఞాతం ఎవరు ఎవరి అజ్ఞానం వల్ల నీకు భ్రాంతి కలిగింది బ్రహ్మ అజ్ఞానం వల్ల అంటే బ్రహ్మమే అధిష్టానం అక్కడ జ్ఞానం కలిగింది ఎవరిది బ్రహ్మం యొక్క జ్ఞానమే కలిగింది బ్రహ్మ జ్ఞానం చేతనే అధ్యాస నివృత్తి అవుతుంది ప్రపంచం యొక్క బాధ అవుతుంది దేహాదిక ప్రపంచం మరి ఇప్పుడు ఆ ప్రపంచాంతర్గతమే ఈ ఘటం ఉన్నది ఘటానికి అధిష్టానం ఎవరు బ్రహ్మమే ఆ ఘటం యొక్క ప్రతీతి ఎట్లయింది అధిష్టాన బ్రహ్మం యొక్క అజ్ఞానం చేతనే మరి ఇప్పుడు జ్ఞానం కలిగింది ఎవరు ఇప్పుడు ఇక్కడ ప్రమాత చైతన్యము వెళ్లి ఘట ఉపహిత చైతన్యం పట్ల ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఆ వృత్తి నష్టం చేసిన తర్వాత ఘట ఉపహిత చైతన్యంతో ఈ ప్రమాత చైతన్యం అభేదం అయిపోయింది ఇప్పుడు తెలియబడింది ఎవరు అంటే అధిష్టానమే ఘట ఉపహిత చైతన్యమే తెలియబడింది ఎందుకు జ్ఞాన అజ్ఞానయోహో సమానాశ్రయ విషయత్వ నియమాత్ అనేటువంటి నియమం చేత అది చెప్పినాడు ఇక్కడ ఘట ప్రకాశతే ఇది వ్యవహారస్తు ఘటము ప్రకాశింపబడుతుంది ఇప్పుడు రెండు చైతన్యాలు అభేదమైన తర్వాత ఇది ఘటము అని తెలియబడింది వాస్తవంగా తెలియబడింది ఎవరు ఘట ప్రకాశతే అంటున్నాం ఘటం తెలియబడి ఉందని వ్యవహారం జరుగుతుంది కానీ వాస్తవంగా తెలియబడింది ఎవరు అంటే ఘట అధిష్టాన భూత చిదంశ అభిప్రాయేన ఉపపద్యతే ఘట అవచ్ఛిన్న చైతన్యం ఘటానికి అధిష్టాన చైతన్యం ఏదైతే ఉందో అది తెలియబడింది కానీ ఘటము కాదు తెలియబడింది అంటాడు అవశ్యంగా ఇదే సత్యము ఇతరత ఒకవేళ అట్లా ఒప్పుకోలేదనుకో ఘటమే తెలియబడింది చైతన్యం కాదు అని ఒకవేళ ఇట్లా అంటే ఘట స్వరూపత జడ ఘటం అది స్వరూపం చేత జడమున్నది మరి అజ్ఞానం యొక్క కార్యం ఉన్నది ఎవరి కార్యం ఘటం ఎవరి కార్యం అజ్ఞానం యొక్క కార్యం ద్వైత ప్రపంచం అంతా కూడా అజ్ఞానం యొక్క కార్యము ఆ ద్వైత ప్రపంచాంతర్గతమైందే ఘటము మరి ఆ ఘటం కూడా ఎవరి కార్యము అజ్ఞానం యొక్క కార్యము మరి ఆ అజ్ఞానం యొక్క కార్యమే అయినటువంటి ఘటము అజ్ఞానానికి ఆశ్రయమైతుందా చాలా సూక్ష్మ విషయం చాలా అద్భుతమైన విషయం మన ఆవరణ భంగం కావాలి ఇప్పుడు అట్లా ఉన్నది ప్రక్రియ ఇది ఇప్పుడు అజ్ఞానం యొక్క కార్యము ఘటము అయితే కార్యరూప ఘటము కారణానికి ఆశ్రయమైతుందా కొడుకు తండ్రికి ఆశ్రయమవుతాడు ఎందుకంటే అజ్ఞానముగా కార్యం ఉన్నది ఘటం కూడా అజ్ఞాన రూపమే ఉన్నది కార్యంలో ఏముంటుంది అజ్ఞానమే ఉంటుంది కారణమే ఉంటుంది ఘట రూప కార్యంలో దానికి ఉపాదాన కారణం మట్టి ఈ ఘట రూప కార్యంలో అంతా ఏమున్నది మట్టే ఉన్నది మట్టి చేతనే వ్యాప్తమే ఉన్నది ద్వైత ప్రపంచానికి కారణము అజ్ఞానము ఆ ద్వైత ప్రపంచాంతర్గతమే ఘటము ఇప్పుడు ఆ ఘటం కూడా అజ్ఞానం ఒక కార్యమే మరి ఘటమంతా వ్యాపించి ఏమున్నది అజ్ఞానమే ఉన్నది కారణమే వ్యాప్తమే ఉంటది కార్యంలో ఇప్పుడు అది అజ్ఞాన రూపమే ఉన్నది చీకటిని ఆవరించింది అంటే కుదురుతుందా అట్లా అజ్ఞానము అజ్ఞానాన్ని ఆశ్రయించింది అజ్ఞానాన్ని కప్పింది అనడానికి వీల్లేదు ఎందుకు అజ్ఞాన రూపమే ఉన్నది ఘటం కారణం కంటే కార్యం వ్యతిరేక్తంగా ఉండదు ఇది నియమం ఏం ఒప్పుకుంటావా లేదా అది అజ్ఞాన రూపం ఉన్నది కాబట్టి అజ్ఞానానికి ఆశ్రయం కాదు మరి అజ్ఞానానికి ఆశ్రయం ఎవరు అంటే చైతన్యమే కదా ఆశ్రయత్వ విషయత్వ భాగిని నిర్విభాగ చిత్తరేవ కేవల అని చెప్పుకున్నాం కదా సంక్షేప శారీరకారులు 1వ అధ్యాయము 319వ శ్లోకంలో చెప్పినాడు ఆశ్రయము విషయము చైతన్యమే దేనికి అజ్ఞానానికి అజ్ఞానము చైతన్యాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది చైతన్యాన్నే కప్పిస్తుంది ఇప్పుడు ఇక్కడనే నీ అనుభవం చూడు కదా నేను అజ్ఞానిని అంటున్నావు ఈ అజ్ఞానం ఎవరి దగ్గర ఉంది నేను అజ్ఞానిని అంటున్నావు అజ్ఞానం ఎవరి దగ్గర ఉంది నాకు బ్రహ్మ తెలియదు నేనెవరో తెలియదని ఎవరు అంటున్నారు నువ్వే అంటున్నావు ఇప్పుడు అజ్ఞానము నీ దగ్గరనే ఉంది
అరే నీ స్వరూపాన్నే కప్పేసింది, అంతే కదా. అందుకని చైతన్యాన్ని ఆశ్రయించుకునే అజ్ఞానం ఉంది, చైతన్యాన్నే కప్పేసింది అజ్ఞానము. అందువల్ల ఆ అజ్ఞానము జడమైనటువంటి ఘటాన్ని ఆవరించలేదు, అధిష్టాన చైతన్యాన్నే ఆవరించింది అని ఒప్పుకోవాలి. ఇతరత ఘట స్వరూపత జడ ప్రకాశ విరుద్ధ స్వభావ స కథం స్వరూపత ప్రకాశిత స్యాత్. చూడు, ఘటము స్వయంగా జడమున్నది, ఆ ఘటానికి కారణమైనటువంటి అజ్ఞానం కూడా స్వరూపత జడమున్నది. ప్రకాశానికి విరుద్ధ స్వభావం గలదైనటువంటి స్వరూపం చేత జడమైనటువంటి ఆ ఘటము స్వరూపం చేత అది ఎట్లా ప్రకాశింపబడుతుంది? తథాచ చిత్తః ఘట రూపేణ స్ఫురణాత్ చిద్గత ప్రకాశస్య ఘటే ఆరోపః ఇది ఘట ప్రకాశతే ఇది వ్యపదేశో గౌణః ఏవ. ఏం నిష్పన్నమైంది ఇక్కడ అంటే చిత్తః ఘట రూపేణ స్ఫురణాత్, ఆ చైతన్యమే ఘట రూపం చేత స్ఫురణమైతుంది ఇక్కడ. అయితే చిద్గత ప్రకాశము, చైతన్యం నందు ఉన్నటువంటి ఏ ప్రకాశం ఉన్నదో అది ఘటం నందు ఆరోపింపబడి ఘట ప్రకాశతే అనేటువంటి గౌణ వ్యవహారం అవుతుంది, ముఖ్యం కాదు ఇది. అయితే ఇక్కడ ఒక శంక వస్తుంది. అంతఃకరణ వృత్తి ఘటదేశ పర్యంతం వెళ్లి ఘటాన్ని వ్యాపించిన తర్వాత ఆ ఘట ఊపేత చైతన్యాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది నష్టమైపోయింది. నష్టమైన తర్వాత ఇక అజ్ఞానం లేదు, ఆవరణ లేదు. ఆవరణ లేనందువలన ఇప్పుడు ఆ ఘట ఊపేత చైతన్యం ప్రకాశింపబడింది. అయితే మరి ఘటం ప్రకాశింపబడుతుంది అనే వ్యవహారం ఇదేది ఆధ్యాత్మిక వ్యవహారం అంటాడు, గౌణ వ్యవహారం అంటాడు. అదే చెప్పినాడు కదా మధుసూదన సరస్వతి. ఘటంచ స్వ అవచ్ఛేదకం స్వతాదాత్మ అధ్యాసాద్ భాషయతి. ఘటము ఘట ఉపేత లేదా ఘట అవచ్ఛిన్న చైతన్యం చేత తాదాత్మ అధ్యాస చేత ఆ ఘటం ప్రకాశింపబడుతుంది, ఘటం తెలియబడుతుంది. కానీ వాస్తవంగా తెలియబడింది చైతన్యమే. మరి ఘటం తెలియబడుతుంది అనేటువంటి వ్యవహారం ఎందుకైతుంది అంటే ఆధ్యాసిక వ్యవహారం, గౌణ వ్యవహారం. అధ్యాసాన్ని మళ్ళీ ఎందుకు ఒప్పుకుంటున్నావు? అధ్యాస ఎప్పుడు ఉంటుంది? అజ్ఞాన కాలంలో ఉంటుంది. ఇప్పుడు ఆడ అజ్ఞానం లేదు, ఘటానికి సంబంధించిన అజ్ఞానం ఉందా? నష్టమైపోయింది కదా. ఇప్పుడు ఘట ఊపిత చేతనము ప్రమాతృ చైతన్యం రెండు ఏకలోలి భావం అయినప్పుడు ఆ వృత్తి వెళ్లి ఘటం పట్ల ఉన్నటువంటి అంటే ఘట ఊపిత చేతనాన్ని ఆశ్రయించుకుని అజ్ఞానాన్ని నష్టం చేసింది. మరి అజ్ఞానం నష్టమైపోయింది, మళ్ళీ భ్రాంతి ఎందుకైతే? అధ్యాస ఎందుకు కలుగుతుంది? అజ్ఞానం మీద అధ్యాస కారణం. ఇప్పుడు అజ్ఞానం ఉన్నది అక్కడ ఘటం పట్ల, నష్టమైపోయింది. మరి అజ్ఞానం నష్టమైపోయిన తర్వాత అధ్యాస ఎట్లా అవుతుంది నీకు? మళ్ళీ అధ్యాస అవుతుంది అంటే మళ్ళీ అజ్ఞానం నష్టం కాలేదని ఒప్పుకోవాలి. మళ్ళీ అధ్యాస ఎట్లా చెప్తున్నావు నువ్వు అంటే దానికి చెప్పేది ఉన్నది. ద్వైత ప్రపంచము జ్ఞానం కలిగిన తర్వాత అజ్ఞానం నష్టం ఒకట తోడనే ద్వైత ప్రపంచం ఏమైంది? స్వరూపం చేత నష్టమైందా? అహం బ్రహ్మాస్మి జ్ఞానం కలిగిందనుకో, కలిగిన తర్వాత అజ్ఞానం నష్టమైపోయింది. అజ్ఞానం నష్టమైన తర్వాత ఈ ద్వైత ప్రపంచం ఇంత దగ్గర అజ్ఞాన కాలంలో ఏదైతే ప్రతీతి అవుతుండనో ఇది స్వరూపం చేత నష్టమైపోయిందా? అజ్ఞానం నష్టమైన తర్వాత అజ్ఞాన కార్యం ఉంటుందా? ఉండదు కదా. మరి ఇప్పుడు స్వరూపం చేత నష్టమై అదర్శనం అయిపోయిందా? తాడు జ్ఞానం అయిన తర్వాత పాము కనపడుతుందా? కనపడతలేదు. ఎట్లయితే అధ్యస్థ వస్తువు అధిష్టాన జ్ఞానం చేత అది పూర్తిగా కనపడకుండా పోయిందో అట్లా బ్రహ్మ జ్ఞానం చేత ద్వైత ప్రపంచం అంతా కూడా కనపడకుండా పోవాలి. అజ్ఞానం నష్టమైపోయింది కదా. అంటే జ్ఞానులకు ద్వైత ప్రపంచం కనపడతలేదా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ద్వైతంలోనే ఉన్నారు. ఏమైందంటే బాధ అయింది. ఆ శబ్దం మర్చిపోవద్దు. బాధ అయింది. బాధ అయిందంటే మిథ్యత్వ నిశ్చయమైంది. మిథ్యత్వ నిశ్చయానికి బాధ అందరు. బాధ అయింది కానీ స్వరూపం చేత నాశనం కాలే. అట్లా ఇక్కడ కూడా ఘటం మళ్ళా ఇప్పుడు బాధ అయిపోయిన తర్వాత మళ్ళా ప్రపంచం ఒక ప్రతీతి అవుతుందా లేదా? జ్ఞానికి అవుతుంది కదా. అట్లా ఈ ఘటం కూడా మళ్ళా ప్రతీతి అవుతుందనంటే బాధితానువృత్తి చేతనే కనపడుతుంది. మరి ఆ ఘటానికి చేతనానికి ఏం సంబంధం అంటే ఆధ్యాత్మిక సంబంధమే చెప్పాలి. అధ్యాస నివృత్తి అయింది కానీ బాధితానువృత్తి చేత మళ్ళా కనపడుతుంది అంతనే చెప్పాలి. ఇక్కడ తెలిసిందా? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. సరే, ఇది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తెలియబడింది ఎవరు? చైతన్యమే, ఘటం కాదు. అయితే ఘట ప్రకాశతే అనే వ్యవహారం అవుతుంది కానీ ఆధ్యాత్మిక సంబంధం చేత. ఈ అధ్యాస కూడా వాస్తవం కాదు, బాధితానువృత్తి చేత అని తెలుసుకోవాలి. అంతఃకరణ పరిణామః చ వృత్త్యాఖ్యో అతి స్వచ్ఛ స్వ అవచ్ఛిన్నేన ఏవ చైతన్యేన భాష్యతే ఇది అంతఃకరణ తద్వృత్తి
ఘటానాం అపరోక్షత. అయితే అంతఃకరణ వృత్తి ఏదైతే ఉందో, ఘట దిశ పర్యంతం లంబాయమానమైనటువంటి అంతఃకరణ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి కూడా సాక్షి చేతనే తెలియబడుతుంది. అయితే ఇప్పుడు ఏ విధంగా ఘటాన్ని తెలుసుకోవడానికి వృత్తి యొక్క అపేక్ష వచ్చిందో ఆ వృత్తి తెలియబడడానికి మరొక వృత్తి యొక్క అపేక్ష ఉందా? ఇప్పుడు ఎదురుగా ఘటాన్ని తెలుసుకోవాలంటే అంతఃకరణ వృత్తి యొక్క అపేక్ష ఉన్నది. మరి ఈ వృత్తిని తెలుసుకోవడానికి మరొక వృత్తి యొక్క అపేక్ష ఉందా అంటే లేదు. ఎందుకు? అది అతి స్వచ్ఛత్వాత్. ఆ వృత్తి సత్వగుణ కార్యం ఉన్నది, స్వచ్ఛం ఉన్నది. అందుకని దీపం ఏ విధంగా మరొక దీపాన్ని అపేక్షించదో అట్లా వృత్తి మరొక వృత్తిని అపేక్షించదు. ఎందుకు? అతి స్వచ్ఛత్వాత్. అందుకని అంతఃకరణ పరిణామ అయినటువంటి వృత్తి ఏదైతే ఉందో అతి స్వచ్ఛం ఉన్నందువలన స్వ అవచ్ఛిన్నేన ఏవ చైతన్యేన, దాని అవచ్ఛిన్న చైతన్యం ఎవరు? సాక్షి. అంతఃకరణ ఉపేత చేతనము లేదా వృత్తి ఉపేత చేతనము సాక్షి, లేదా అవిద్య ఉపేత చేతనము సాక్షి. ఆ సాక్షి ఎక్కడ లేదు? అంతటా ఉంది, సర్వత్రా ఉంది. వృత్తి ఉపేతంలో కూడా సాక్షి ఉంది, అంతఃకరణ ఉపేతం కూడా సాక్షి ఉంది, అవిద్య ఉపేతం కూడా సాక్షి ఉంది. అయితే ఆ సాక్షి చేతనే స్వయంగా వృత్తి తెలియబడుతుంది. ఘటం అనంటే అది జడం ఉన్నది, అప్రకాశ స్వరూపం ఉన్నది. వృత్తి వలె స్వచ్ఛత్వం లేదు దానిలో. ఎందుకు? ఈ వృత్తి అనేది సత్వగుణ కార్యం ఉన్నది, ఘటం తమోగుణ కార్యం ఉన్నది. తమోగుణ కార్యం ఉన్నందువలన జడం ఉన్నది, అస్వచ్ఛం ఉన్నది. అస్వచ్ఛం ఉన్నందువలన దాన్ని తెలుసుకోవడానికి వృత్తి యొక్క అపేక్ష ఉంది. కానీ స్వయంగా వృత్తి ఏదైతే ఉందో అది సత్వగుణ కార్యం కాబట్టి స్వచ్ఛం ఉన్నది కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి మరొక వృత్తి యొక్క అపేక్ష లేదు. దాని అవచ్ఛిన్నమైనటువంటి సాక్షి చైతన్యం చేతనే తెలియబడుతుంది. అందుకని ఇప్పుడు సాక్షి అంతఃకరణాన్ని ప్రకాశిస్తుంది, అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యం ప్రమాతను ప్రకాశిస్తుంది. ఎందుకనంటే ఒక నియమం ఉన్నది, ఏది దేని చేత తెలియబడుతుందో దాని ధర్మాలను కూడా అదే తెలుసుకుంటది. మరి సాక్షి చేత అంతఃకరణం తెలియబడుతున్నప్పుడు తద్గత ప్రతిబింబం కూడా ప్రమాతృ చైతన్యం కూడా సాక్షి చేత తెలియబడుతుంది. అంటే అంతఃకరణము, మరి అంతఃకరణ వృత్తి మరియు ఘటం ఇవన్నీ కూడా ఎవరి చేత తెలియబడుతున్నాయి? సాక్షి చేతనే తెలియబడుతున్నాయి. అందుకని ఇక్కడ త్రిపుటి ప్రత్యక్షము సాక్షి చేతనే అయ్యింది. అయితే ఇంత ముందుకు ప్రభాకరులు ఏమన్నారు? ఆత్మ మనస్సుల యొక్క సంయోగం చేత జ్ఞాన గుణము ఆత్మ నుండి ఉత్పన్నమైంది. ఆ ఆత్మ నుండి ఉత్పన్నమైనటువంటి ఆ జ్ఞాన గుణము స్వయం ప్రకాశం ఉంది. ఆ స్వయం ప్రకాశ జ్ఞాన గుణమే అటు ఘటాన్ని తెలుసుకుంటుంది, ఇటు ఆత్మను తెలుసుకుంటుంది. మరి స్వయంగా తాను కూడా తెలియబడుతుంది. ఆత్మను ఆశ్రయించుకొని ఉన్నటువంటి ఆత్మ నుండి ఉత్పన్నమైనటువంటి ఆ జ్ఞాన గుణము దాన్ని ప్రకాశించిందంటే ఇప్పుడు రెండింటికి వేరుగా చెప్పాలి. ప్రకాశక ప్రకాశ్య భావన ఉన్నది ఇక్కడ. ప్రకాశ్యం ఎవరు? ఆత్మ. ప్రకాశకం ఎవరు? జ్ఞాన గుణము. ప్రకాశం ఇక్కడ భేదం ఉన్నది. మరి ఇప్పుడు జ్ఞానము గుణము దానికంటే భిన్నము ఆత్మ అంటే ఆత్మ జడమని చెప్పాలి. అప్పుడు జ్ఞానానికంటే భిన్నంగా ఆత్మ జడమైపోతే అది కల్పితము అనేటువంటి దోషం వస్తుందని ఇంత ముందుకే చెప్పినారు. కానీ ఆత్మను స్వయం ప్రకాశం అని ఒప్పుకోరు వాళ్ళు. కానీ ఇక్కడ ఆత్మయే స్వయం ప్రకాశము, అదే అన్నిటిని ప్రకాశిస్తుంది. దాన్ని ప్రకాశించడానికి మరొక ప్రమాణం యొక్క ప్రకాశం యొక్క అపేక్ష లేదు. తదేతత్ ఆకార త్రయం అహం జానామి ఘటం ఇది. ఈ ఆకార త్రయం ఇక్కడ త్రిపుటి ఉన్నది, ఆ ఘటము ఉన్నది, ప్రమాత ఉన్నాడు మరియు వృత్తి. వీటన్నిటినీ ప్రకాశిస్తుంది సాక్షి. వీటన్నిటికంటే వేరే ఉంది. దాన్ని తెలుసుకోవడానికి ఇతర ప్రమాణాల యొక్క అపేక్ష లేదు. ప్రమాతాచ ప్రమాణంచ ప్రమేయం ప్రమితిష్టత యస్య ప్రసాదాత్ సిద్ధ్యంతే తత్ సిద్ధ్యై కిమపేక్షతే. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము ఇవన్నీ కూడా ఎవరి అనుగ్రహం చేత అవి సిద్ధిస్తున్నాయో దాన్ని ఇవి ప్రకాశించవు. అదే చెప్పినాడు శృతిమాత ఏమని? నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. అందుకని స్వయం ప్రకాశం ఉన్నది ఆత్మ. భాషక చైతన్యస్య ఏకరూపత్వే అపి. చూడు, ఆ భాషక చైతన్యం సాక్షి చైతన్యము ఒకటే అయినప్పటికీ కూడా ఘటం ప్రతి వృత్తి అపేక్షత్వాత్. ఆ ఘటాన్ని తెలుసుకోవాలంటే వృత్తి యొక్క అపేక్ష వచ్చింది. అందుకని ప్రమాతృత ఆడ ప్రమాతను స్వీకరించవలసి వచ్చింది, ప్రమాణము స్వీకరించవలసి వచ్చింది, ప్రమేయం స్వీకరించవలసి వచ్చింది. ప్రమాతృత అంతఃకరణ తద్వృత్తి ప్రతితు
వృత్తి అనపేక్షత్వాత్ సాక్షిత ఇది వివేక. ఈ మూడింటిని కూడా ప్రకాశించేటువంటి సాక్షి ఉన్నదో దానికి వృత్తి యొక్క అపేక్ష లేదు, ఏ ఇతర ప్రమాణాల యొక్క అపేక్ష లేదు. ఎందుకు? స్వయం ప్రకాశం ఉన్నందువలన. ఈ విషయాన్ని ఇంకా మీరు విస్తారంగా తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగిన వాళ్ళు ఉంటే అద్వైత సిద్ధౌ సిద్ధాంత బిందువు చ విస్తార. అద్వైత సిద్ధిలో మరి సిద్ధాంత బిందులో మేము విస్తారంగా చెప్పినాము, అక్కడ చూసుకోండి అన్నాడు. ఇంత దగ్గర ఏం నిరూపణ చేసినట్లయింది? ఆత్మ స్వయం ప్రకాశము, అందువల్ల అప్రమేయం. వృత్తి ఉదయిస్తేనే గాని అనాత్మ వర్గం ఏదైతే ఉందో ఇదంతా కూడా నివృత్తి అవుతుంది. అదే చెప్పినాడు కదా ఆచార్యులు. ఏమని చెప్పినాడు? శాస్త్రంతో అంత్యం ప్రమాణం. భాష్యంలో అన్నాడు కదా, శాస్త్రం ఏదైతే ఉందో ఇది అంతిమ ప్రమాణం ఉన్నది. ప్రమాణం అన్నప్పుడు ఆత్మను విషయం చేస్తుంది కదా, ఆత్మను విషయం చేస్తే ఆత్మ ప్రమేయం అవుతుంది కదా. అప్రమేయం ఎట్లా నువ్వు అని అంటే ఆత్మను ప్రకాశించడం లేదు. మరేమనగా అతద్ధర్మ ఆరోపణ మాత్ర నివర్తకత్వేన ప్రమాణత్వం ఆత్మని ప్రతిపద్యతే. ఆత్మ కంటే భిన్నమైనటువంటి అనాత్మ ఆత్మయందు ఆరోపించబడింది కాబట్టి ఆ అతద్ధర్మ ఆరోపణ ఏదైతే ఉందో దానికి నివర్తకం ఉన్నది శాస్త్రం. ఏ రూపం చేత? తత్వమస్యాది మహావాక్యాలను విచారణ చేయగా కలిగినటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తి చేత ఏమైంది అని అంటే అంతఃకరణ వృత్తో జ్ఞానత్వ ఉపచారాలు. ఆ అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తికే జ్ఞానం అన్నాము. జ్ఞానం అజ్ఞానసేవ నివర్తకత్వాత్. జ్ఞానానికి విరోధి ఎవరు? అజ్ఞానము. ఆ వృత్తి ఏం చేసింది? ఆవరణాన్ని భంగం చేసింది. ఆవరణ భంగార్థ వృత్తి. ఒకటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానరూప వృత్తి ఉదయించి అజ్ఞానాన్ని నష్టం చేసింది. ఎవరి అజ్ఞానము? మన స్వరూప అజ్ఞానం, బ్రహ్మ అజ్ఞానం. ఆ అజ్ఞానం నష్టం చేస్తే అజ్ఞాన కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచమంతా కూడా నష్టమైపోయింది. ఇప్పుడు మరి జ్ఞానానికి విషయం ఎవరైనా? అహం బ్రహ్మాస్మి వృత్తి రూప జ్ఞానానికి అజ్ఞానమైంది. అజ్ఞానము అజ్ఞాన కార్యం అదే విషయం, బ్రహ్మం కాదు. ఆవరణ తొలగిపోయిన తర్వాత బ్రహ్మం స్వయం ప్రకాశం ఉంది. దాన్ని తెలుసుకునేందుకు మరొక ప్రకాశం యొక్క అపేక్ష లేదు, ఏ ప్రమాణం యొక్క అపేక్ష లేదు. కాబట్టి శాస్త్రము ప్రమాణం ఉన్నది. ఎందుకంటే అతద్ధర్మాన్ని నివృత్తి చేయకుండా మనకు జ్ఞానం కలగదు. జ్ఞానం కలగకపోతే అజ్ఞాన నివృత్తి కాదు. అజ్ఞాన నివృత్తి కాకపోతే అజ్ఞానమే మోక్షానికి ప్రతిబంధకం ఉన్నది కాబట్టి మోక్షం కలగదు. మరి మనకు మోక్షం కలగాలంటే అజ్ఞాన నివృత్తి కావాలి. అజ్ఞాన నివృత్తి కావాలంటే దానికి విరోధి అయినటువంటి అహం బ్రహ్మాస్మి వృత్తి కావాలి. ఆ వృత్తి ఉదయించాలంటే తత్వమస్యాది ఉపనిషద్ రూప వాక్యాలను గురుముఖ ద్వారా శ్రవణం మననము నిధిధ్యాసనం అట్లా విచారణ చేయాలి. విచారణ చేస్తే విచార జాయతే జ్ఞానం, జ్ఞానేనేతో తదజ్ఞానం ఏషాం నాశితం ఆత్మనః అని చెప్పిన ప్రకారంగా ఈ విధంగా ఉపనిషత్తు ఉపయుక్తం ఉంది, ప్రమాణం ఉన్నది. అందువల్ల శాస్త్రాన్ని మేము ప్రమాణంగా స్వీకరిస్తున్నాం. కానీ ఆత్మను విషయం చేయుటలో కాదు, ఆత్మను తెలియజేయుటలో కాదు. ఆత్మ స్వతసిద్ధం ఉన్నది, స్వయం ప్రకాశం ఉన్నది అని ఇంత దగ్గర అప్రమేయము అనేటువంటి పదానికి విస్తారంగా వ్యాఖ్యానం చేస్తున్నాడు శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు. ఇక తర్వాత అనాశనో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత శ్లోకంలో ఇంకా చివరి పాదం ఉంది. ఇప్పుడు 3 పాదాల యొక్క విశ్లేషణ అయింది. ఇప్పుడు చివరి పాదం ఉంది, తస్మాత్ యుద్ధస్వ భారత. తస్మాత్ అన్నాడు, తస్మాత్ యుద్ధస్వ భారత అన్నాడు. అందువల్ల హే భారత, హే అర్జున యుద్ధం చెయ్యి అన్నాడు. తస్మాత్ అంటే అందువల్ల. అందువల్ల అంటే ఎందువల్ల? యస్మాత్ ఏవం ప్రాగుప్త న్యాయేన నిత్యః విభుః అసంసారీ సర్వదా ఏకరూపః చ ఆత్మా తస్మాత్ తన్నాశ శంకయా స్వధర్మే యుద్ధే ప్రాక్ ప్రవృత్తస్య తవ తస్మాత్ ఉపరతి న యుక్త ఇది యుద్ధాభ్యనుజ్ఞయ భగవాన్ ఆహా. ఈ కారణం చేత నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు. ఏ కారణం చేత అంటే ఇంత దగ్గర మనం ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానం చేస్తూ వచ్చాం కదా, దీంతో ఏం నిర్ణయమైంది అంటే ఆత్మ నిత్యమున్నది. స్వయంగా భగవంతుడే చెప్పాడు, అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ. నిత్యస్య అంటే ఆత్మ నిత్యమున్నది. శరీరిణ శరీరి అయినటువంటి ఆత్మ నిత్యమున్నది. మరి విభు ఉన్నది, వ్యాపకం ఉన్నది. మరి అసంసారి ఉన్నది. ఇది సంసారి కాదు ఆత్మ, అసంసారి ఉన్నది. మరి సర్వదా ఏకరూప చ, మరి ఎల్లప్పుడూ ఏకరూపకంగా ఉంటుంది, పరిణామాన్ని పొందదు.
తస్మాత్ తన్నాశ శంకయా స్వధర్మే యుద్ధే. అయితే భీష్మ ద్రోణాదులు నా చేత చంపబడతారు, ఆత్మ చనిపోతది అని నువ్వేదైతే స్వధర్మం నుండి ఉపరమణం పొందినవో, స్వయంగా యుద్ధంలో ప్రవృత్తుడమైనటువంటి నీవు తస్మాత్ ఉపరతి, ఆ యుద్ధ కర్మ నుంచి నీవు ఉపరతిని పొందినావు. అందుకని ఇది నా యుక్త, ఈ ఉపరతి యుక్తం కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయడానికి అనుజ్ఞనిస్తున్నాడు. తస్మాత్ యుద్ధస్వ భారత అంటూ అర్జునస్య స్వధర్మే యుద్ధే ప్రవృత్తస్య. అయితే ఇక్కడ యుద్ధస్వ అనేటువంటి ఏదైతే విధిలేనున్నదో ఇది విధిని బోధిస్తున్నాడు, కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి. అంటే కర్మయందు ప్రేరేపిస్తున్నాడు అని ఇక్కడ అనుకోవద్దు. ఎందుకనంటే ఇక్కడ విధి కాదు. ఎందుకు కాదు? స్వయంగా అర్జునుడే యుద్ధం చేయడానికి ప్రవృత్తమై ఇక్కడి దానికి వచ్చిండు. అయ్యా తను స్వయంగా యుద్ధం చేయడానికే వచ్చిండు. మరి ఇప్పుడు భగవంతుడు ఏం చేసిండు? నువ్వు ఏది చేయడానికి వచ్చినావో అది చెయ్యి అన్నాడు. అంతేగాని నువ్వు యుద్ధం చెయ్యని చెప్పలే. ఇక్కడ నువ్వు ఏం చేయడానికి వచ్చినావో అది చెయ్యి, అంతే కదా. అందుకనే వచ్చిన పని చెయ్యాలి. దీనికి ఒక దృష్టాంతం చెప్పినాడు మా గురువు గారు. ఉపనిషత్తులో వస్తుంది ఈ కథ. ఒక రాజు దగ్గరికి అతని దగ్గర నుంచి ఉపాసన విద్య నేర్చుకోవడానికి ఒక 6 మంది వాళ్ళు వస్తారు. వచ్చే వరకు ఆ రాజు యజ్ఞకర్మలో నిమగ్నుడే ఉంటాడు. అప్పుడు రాజు సేవకులు భటులు ఉంటారు కదా, ఇట్లా మీకోసము ఒక 6 మంది మిమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చిండ్రు అని అన్నాడు. చెప్పిన తర్వాత ఇక రాజు యొక్క కర్తవ్యం ఏంది? ఒక అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని సత్కరించాలి. అందుకని మీరు అతిథి గృహానికి తీసుకెళ్లి వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేయండి, నేను తర్వాత వచ్చి కలుస్తా. అయితే ఆ యజ్ఞం తెల్లారి పూర్తి అయింది. అది తెల్లవారి వచ్చాడు రాజు వీళ్ళ దగ్గరికి. అయితే అతిథి సత్కార రూపంలో ఈ భటులందరూ వాళ్ళకందరికి వ్యవస్థలు చేశారు. వాళ్లకు భోజన వ్యవస్థలు, పడుకోవడానికి, ఉండడానికి అన్ని వ్యవస్థలు చేశారు. తెల్లారి వచ్చిండు రాజు. వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు భోజనం చేయలే, నిద్రపోలే, పడుకోలే తెల్లారి దగ్గర. అప్పుడు అక్కడ ఉన్న సేవకులు అన్నారు, అయ్యో వీళ్ళు భోజనం చేయలేదు రాజా, నిద్ర కూడా పోలేదు అని అంటే అప్పుడు రాజు అనుకుంటాడు, అయ్యో ఈ బ్రాహ్మణులకు మా యొక్క భోజనము అశుద్ధం ఉన్నదని ఒకవేళ ఇటువంటి భావన కలిగి వాళ్ళు తినలేదేమో. ఎందుకంటే రాజు కదా, రాజు ప్రజల దగ్గర అక్రమంగా పన్నులు వసూలు చేసి సంపాదించిన డబ్బు ఉంటది, ఈ ధనం ఉంటది, ఈ అక్రమమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి భోజనం మాకు వద్దు అని తినడం మానేసి ఉంటారేమో అనుకుని ఆయన అంటాడు, అట్లేం లేదయ్యా, మా రాజ్యంలో దొంగ అనేవాడు లేడు, వ్యభిచారి అనేటువంటి వాడు లేడు, అబద్ధం ఆడేటువంటి వాడు లేడు, యజ్ఞం చేసేటువంటి వారు కూడా అనగ్ని అనేటువంటి వాడు లేడు. అంటే ఆ యజ్ఞం చేయడానికి అధికారి ఉండాలి కదా, అధికారి కావాలి. అట్లాంటి అనధికారులు కూడా ఎవరు లేరు, ఎటువంటి అరాచకాలు లేవు. మరి ప్రజలు కూడా వాళ్ళ ఇష్టంతోనే ఇచ్చి పోతేనే తీసుకుంటా, నేను అక్రమంగా బలాత్కారంగా ప్రోద్బలం చేసే వాళ్ళ దగ్గర పన్నులు నేను వసూలు చేయను, ఇటువంటి మా సంపత్తి ఉన్నది, మీరు ఎందుకు భోజనం చేయలేదు అంటే వాళ్ళు అంటారు, ఇవన్నీ కారణాలు కాదు రాజా, మేము వచ్చిన పని వేరే ఉంది, మేము వచ్చిన పని అవుతుందా లేదా అది తెలిసిన తర్వాతనే మేము భోజనం చేస్తాం అంటారు. అప్పుడు రాజు అంటాడు, మీరు ఎందుకోసం వచ్చారు అంటే మీ దగ్గర విద్య ఉంది, ఉపాసన విద్య ఉంది, ఆ విద్య మాకు బోధిస్తామంటే భోజనం చేస్తాం, బోధించము అంటే వెళ్ళిపోతాం. అంటే చూడు వాళ్ళ యొక్క నిష్ట, అంటే వచ్చిన పని నెరవేర్చుకోవాలి. ఇది అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాలి, మనం ఏ ఉద్దేశం చేత మనం ఏ పనిని మొదలు పెట్టినామో ఆ పని పూర్తి కావాలి, దాన్ని వదలకూడదు, ఇంకో పని పట్టుకోవద్దు, వేరే పని పట్టుకోవద్దు, ఇది పూర్తి అయిన తర్వాత వేరే పని అట్లా. అందుకని నువ్వు యుద్ధం చేయడానికి వచ్చినావు, వచ్చిన పని యుద్ధం, ఆ యుద్ధాన్ని మానేసి చతికిల పడి కూకున్నావు, ఉపరమించావు యుద్ధం నుంచి. తాను వచ్చిన పనినే గుర్తు చేసి ప్రేరణ చేస్తున్నాడు భగవంతుడు, అనుజ్ఞ ఇస్తున్నాడు, అంతేగాని కర్తవ్యాన్ని బోధించాడు. నువ్వు యుద్ధం చేయవలసిందే అని ఇట్లా చెప్పలే. నువ్వు వచ్చినావు, యుద్ధం చేయడానికి వచ్చినావు, యుద్ధం చెయ్యి. పైగా ఇప్పుడు నీకు తెలిసింది కదా, ఇప్పుడు భీష్మ ద్రోణాదులు చనిపోతారని నువ్వు శోకగ్రస్తుడవయి, ఆ శోకమోహాలే కదా యుద్ధ విరమణకు ప్రతిబంధకాలైనవి. అందుకని ఇప్పుడు ఆ శోకాన్ని వదిలిపెట్టు, యుద్ధం చెయ్యి. అర్జునస్య స్వధర్మే యుద్ధే ప్రవృత్తస్య తతః ఉపరతి కారణం శోకమోహం. యుద్ధం చేయడానికి ప్రవృత్తమై వచ్చినటువంటి అర్జునుడిని యుద్ధం నుండి నివృత్తి చేయడానికి
యుద్ధం నుండి విరమించుకోవడానికి కారణాలేమి? శోకమోహాలు. తౌచ విచారజనితైన విజ్ఞానేన బాధితౌ. ఇప్పుడు ఆ శోకమోహాలు ఏమైనాయి? ఇప్పుడు విచారజనిత విజ్ఞానం అంటే ఇప్పుడు విచారం చేసినాం, ఇప్పుడు తెలుసుకున్నాం అంతవంత ఏమేదే, మొదటి నుంచి అశోచ్యానన్న శోచత్వం దగ్గర నుంచి ఇక్కడి దగ్గర విచారం చేసినాం ఆత్మ గురించి. నిర్ణయం ఏమైంది? ఆత్మ నిత్యం ఉన్నది, అది చావదు. దేహాదుల అవి అంతవంతములు ఉన్నాయి. మరి ఇప్పుడు యుద్ధం చేయకపోవడానికి ఏదైతే శోకమోహాలు ప్రతిబంధకాలుగా ఉండనో అప్పుడు ఆ శోకమోహాలు ఏమైనాయి? నివృత్తమైనవి. విచారజనిత విజ్ఞానేనా బాధైపోయినాయి శోకమోహాలు. ఇది అపవాద ఉత్సర్గస్య స్థితి ఇది న్యాయేన యుద్ధస్వ ఇది అనువాదో నా విధి. ఇప్పుడు ఏమైంది? అపవాదం యొక్క అపవాదమైంది. అంటే యుద్ధం చేయడానికి వచ్చిండ అర్జునుడు. యుద్ధం చేయడానికి వచ్చిన తర్వాత ఈ శోకమోహాలు ఏమైనాయి? యుద్ధాన్ని చేయకుండా ప్రతిబంధకాలైనవి. అంటే ఇప్పుడు ఆ యుద్ధ కర్మ ఏమైంది? శోకమోహాలైన ప్రతిబంధకాల వల్ల అపవాదమైంది. అంటే చేయకుండా మానేశాడు. యుద్ధ కర్మకు అపవాదం ఏర్పడింది. ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత ఏమైంది? ఈ అపవాదం యొక్క అపవాదం ఏమైనాయి? శోకమోహాలు. యుద్ధ కర్మను అపవాదం చేసిన ఏవి? శోకమోహాలు. ఇప్పుడు విచారజనిత జ్ఞానం చేత శోకమోహాలు అపవాదమైనవి. అంటే అపవాదం యొక్క అపవాదమైంది. అంటే ఏమైంది? ఉత్సర్గం. మళ్ళా సామాన్య స్థితికి వచ్చేసాడు. మళ్ళీ యుద్ధం చేయాలి ఇప్పుడుగా. ఈ న్యాయం చేత యుద్ధస్వ ఇది అనువాద. అందుకని యుద్ధం చెయ్యి అని భగవంతుడు అనువాదం మాత్రం చేశాడు, కర్తవ్యాన్ని బోధించలే ఇక్కడ. అందుకని నా విధి, ఇది విధి కాదు. భగవంతుడు యుద్ధస్వ అని చెప్పడం విధి కాదు, కేవలం అనువాదం మాత్రమే అని ఇంత దగ్గర మధుసూదని టీకా తెలుసుకున్నాము. ఇంకా దీని మీద కొద్దిగా విచారణ చేయాల్సింది మిగిలి ఉంది. ఏమిటంటే అప్రమేయము అని అంటే మనం ఏం తెలుసుకున్నాము? ఏ ప్రమాణానికి విషయం కాదని తెలుసు. ప్రత్యక్ష, అనుమాన, శబ్ద, ఉపమాన, అర్థాపత్తి, అనుపలబ్ధి అనేటువంటి ప్రమాణాలు గాని, ఇంకా చేష్ట, ఐతిహ్యము, ఇంకా అనేక ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఏ ప్రమాణం చేత కూడా ఆత్మ తెలియబడదు. ఎందుకు తెలియబడదు ప్రమాణం చేత అంటే ప్రమాణానికి విషయం కాదు. మరి ఆ ప్రమాణాలకు విషయం ఏమున్నది? ఆత్మ ఎందుకు విషయం కాదు? అది కూడా కొద్దిగా విచారం చేయాల్సి ఉంటుంది. ఇక మళ్ళా అటువంటి విషయం మళ్ళీ ప్రసంగం రాదు కాబట్టి ప్రసంగం వచ్చినప్పుడు చూసుకుంటూ పోవాలి, విచారం చేసుకుంటూ పోవాలి. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.